లాంగ్ బ్రేక్ తర్వాత భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి దిగాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడి సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. చివరి మ్యాచ్లో అజేయ సెంచరీ చేసి వైట్ వాష్ కాకుండా టీమిండియాను కాపాడాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి సత్తా చాటాడు. అయితే ఐపీఎల్ తర్వాత వచ్చిన గ్యాప్ లో రోహిత్ భారీగా బరువు తగ్గాడు. ఫిట్నెస్ పెంచుకున్నాడు. ఈ లాంగ్ బ్రేక్ లో తాను ఏం చేశానో, ఎలా ఆలోచించానో బీసీసీఐ ఇంటర్వ్యూలో చెప్పాడు హిట్ మ్యాన్. క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఓ సిరీస్కు సిద్ధమయ్యేందుకు 4-5 నెలల సమయం ఎప్పుడూ దొరకలేదని చెప్పాడు రోహిత్ శర్మ. ఈ బ్రేక్ను సరిగ్గా యూజ్ చేసుకోవాలని అనుకున్నానని తెలిపాడు. మిగిలిన తన కెరియర్ కోసం ఏం చెయ్యాలో ఈ గ్యాప్లో తనకు అర్థమైందని అన్నాడు. దొరికిన సమయాన్ని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని, అందుకే తాను చాలా ప్రిపేర్ అయ్యానని అన్నాడు. రిథంను మళ్లీ అందిపుచ్చుకునేందుకు కష్టపడ్డానని చెప్పాడు. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో విరాట్ కోహ్లీతో కలిసి 169 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్. దీని గురించి కూడా మాట్లాడాడు. చాలా కాలం తర్వాత కోహ్లీతో 100 పరుగుల పార్ట్నర్షిప్ దాటిందని, చాలా అద్భుతంగా అనిపించిందని హిట్ మ్యాన్ అన్నాడు. ఇద్దరం ఎంజాయ్ చేశామని, చాలా మాట్లాడుకున్నామని తెలిపాడు. తనకు ఆస్ట్రేలియాలో ఆడటం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు హిట్ మ్యాన్. ఆస్ట్రేలియాలో మ్యాచ్లకు ప్రేక్షకులు భారీగా రావడం బాగా అనిపించిందని అన్నాడు.